మీ రాజకీయ ప్రత్యర్థి ఎవరు సార్? ఇప్పుడు నేను సూటిగా ఆన్సర్. సూటిగా మీరు ఇలా తిప్పి కాదు. అలా తిప్పి ఇలా తిప్పి కాదు. కులార్కి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వవద్దని జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ మీద ఒత్తిడి చేసింది వాస్తవం కదా? జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తే రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు? నర్సాపూర్ టికెట్ ఆ విషయము నేను విన్నాను సార్. మళ్ళీ కొత్తగా చెప్తాం ఏంటి మీరు? ఒక్క నిమిషం, ఇంత చేసిన వాడిని ఆ పేరు ఎత్తేదానికి కూడా నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఆ పేరు మాట్లాడడానికి కూడా ఇంత ఇంత నమస్కారం ఇరుక్కున్నారు మీరు నాకు ఈ మాట అని. నా ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న పే చేస్తారా? ఎదుగున్నారు వీక్షకులారు. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే జిఎస్టీ కట్టాలి అంత లెక్కలు ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ గారిని మీరు ఢిల్లీ నుంచి విజయవాడ తీసుకొచ్చారు మీ స్పెషల్ ఫ్లైట్లో. జిఎస్టీ కొంచెం ఆ నెంబర్ చెప్పండి సార్. జిఎస్టీ గారు కట్టారు లేదా ప్రశాంత్ కిషోర్ గారు? ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఒక్క ప్రశ్న అడుగుతాను సార్. నేను ఓకే, స్టీల్ ప్లాంట్కు ఏ హామీ ఇవ్వబోతున్నారు? కడప జిల్లాలో స్టోరీ వద్దు సార్, మళ్ళీ ఇక్కడికి విను చెప్పట్లు. గ్రేట్. కానీ చూసారా రమేష్ గారు మా కెమెరా ముందు హామీ చేశారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే సీఎం రమేష్ కేర్ ఆఫ్ బీజేపీ అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి పసుపు షేడ్స్ ఉన్న కమల దళం ఈరోజు మా ముందు ఉన్న హాట్ సీట్ పై. నమస్కారం రమేష్ గారు. నమస్కారం జాఫర్ సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో 100% నిజాలు మాట్లాడదామా, 50% నిజాలు మాట్లాడదామా, 10% నిజాలు మాట్లాడదామా? ఇంటర్వ్యూలో నేను ఇంతవరకు 100% కాదు, 99.9 కూడా కాదు, 100% నిజాలు మాట్లాడు. అన్ని ప్రశ్నలకు జవాబు నిజాయితీ చెప్తారా? 100%. మీ పార్టీ ఇబ్బంది పడిన పర్వాలేదా? మీకు ఏమి మీరు ఇబ్బంది పడిన వ్యక్తిగతంగా దీంట్లో ఇప్పుడు ఆ లెక్కలు వేసుకోకుండా నిజాలు చెప్తారా? మీడియాకు కూర్చున్న తర్వాత ప్రజలు అంతా చూస్తూ ఉంటారు. రమేష్ గారు, మీరు 100% నిజాలు మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడు నాకేంటంటే నేను ఎన్ని సంవత్సరాలు పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తున్నాను, 100% రాజకీయ నాయకుడు నిజాలు మాట్లాడడం నా ఇంటర్వ్యూలు ఇప్పుడు దాకా జరగలేదు. బహుశా మీరు మాట్లాడదని చెప్పి హామీ ఇచ్చారు, ముందుకు వచ్చారు. చూడాలా ప్రేక్షకులారా, మీరే డిసైడ్ చేయండి రమేష్ గారు ఎన్ని % నిజాలు మాట్లాడారు అనేది. నా ప్రశ్నలన్నీ సూటిగా ఉంటాయి. నా మొదటి ప్రశ్న రమేష్ గారు, జాఫర్, నా ఆన్సర్లు కూడా సూటిగానే ఉంటాయి. యా నేను జాఫర్వి చేసిన ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ అన్నీ చూసింటారు కదా. మరి అలా చెప్పకూడదు, దాచిపెట్టాలనుకుంటే నేను ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేదు. కరెక్ట్, అది కరెక్ట్. ఇది వాల్యూడ్ పాయింట్. ఇది కరెక్ట్. మీరు అవాయిడ్ చేస్తున్నా కూడా నేను చేయగలిగింది ఏం లేదు. మీ రాజకీయ ప్రత్యర్థి ఎవరు సార్? ఇప్పుడు నేను సూటిగా ఆన్సర్. సూటిగా మీరు ఇలా తిప్పి కాదు, అలా తిప్పి ఇలా తిప్పి కాదు. నువ్వు అడిగినావు రాజకీయ ప్రత్యర్థి అని. నేను ఉండేది రాజకీయ పార్టీలో. భారతీయ జనతా పార్టీ ఎవరైతే రాజకీయ ప్రత్యర్థిగా ఉంటుందో అదే రాజకీయ ప్రత్యర్థి. ఎవరు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను. నా రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ జగన్ పార్టీ కదా. అవును, నిజం కదా. అది నువ్వు చెప్పాలి కదా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు కదా బీజేపీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పి. అది మీ ఊహనే. మీరు మీడియా కొంతమంది మీడియానే చూసి అది మీరు కూడా నమ్ముతున్నారా? ఇప్పుడు ఇక్కడ కట్ చేయవద్దు. ఇది అది మీరు కూడా నమ్ముతున్నారా? నా తృప్తికరమైన ఆన్సర్ వచ్చేంత వరకు నేను అడుగుతూ ఉంటాను. సార్, పులార్కి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వవద్దని జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ మీద ఒత్తిడి చేసింది వాస్తవం కదా? 1000% అవాస్తవం. నాట్ ఈవెన్ ఒక దాంట్లో ఇది కూడా కాదు. అసలు టికెట్ల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తే భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇస్తుంది ఇవ్వదని అనుకుంటున్నారా? నో. ఎందుకు ఇవ్వలేదండి? రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు? నర్సాపూర్ టికెట్ ఆ విషయము రఘురామకృష్ణరాజును అడగాలి. రఘురామకృష్ణరాజుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేదని భారతీయ జనతా పార్టీ చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పుడు నేను వైజాగ్ రావాలనుకున్నాను, నాకు వైజాగ్ ఇవ్వలా. నాకు అనకాపల్లికి నువ్వు వెళ్ళాలన్నారు, వచ్చా. ఒక నిమిషం, నాకన్నా సీనియర్ చాలా మంది ఉన్నారు. నాతో పాటు జాయిన్ అయిన బీజేపీలో సుజనా చౌదరి ఉన్నాడు, ఆయన మంత్రి కూడా చేశాడు. అటువంటి ఆయనకు నువ్వు ఎమ్మెల్యేకి వెళ్ళంటే ఎమ్మెల్యేకి వెళ్ళాడు. సత్యకుమారు మా అందరికన్నా సీనియరు, పార్టీలో సెక్రటరీ, ఆయనను లేదు ధర్మవరం వెళ్ళన్నారు. ఆయన ధర్మవరం ఊహించుకోవాలా? ఆయన హిందూపూర్ పార్లమెంటు కావాలని అడిగాడు.
అందుకని ఎందుకు రాలేదని ఇవన్నీ కూడా మీరు అడగట్లేకుండా ఇది ఒక్కటే అడగడం నా ప్రశ్న ఇప్పుడు ఇంటర్వ్యూ మీది, నేను ప్రశ్నిస్తాను, నాకు తృప్తికరమైన ప్రశ్న రావాలి. తాడేపల్లి మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు ఆ వేదిక మీద చెప్పిన మాట ఏంటంటే, నేను నర్సాపూర్ టికెట్కి నేను ట్రై చేస్తాను, నర్సాపూర్ టికెట్ నుంచి పోటీ చేయబోతున్నాను అని చెప్పి ఆయన బహిరంగ వేదిక మీద చెప్పారు. చాలా సందర్భాల్లో నేను నర్సాపూర్ టికెట్ నుంచి పోటీ చేయబోతున్నాను, కూటమి అభ్యర్థిగా అని చెప్పి డైరెక్ట్ చెప్పారు. ఆయన ఎలాంటి గ్రీన్ సిగ్నల్ బీజేపీ నుంచి రాకపోయి ఉంటే ఆయన రఘురామకృష్ణరాజు ఓపెన్గా మీడియా ముందు పోటీ చేస్తాను చెప్తాను సార్. నువ్వు ఊహించుకున్నావు, ఎందుకంటే నువ్వు అడిగేదానికి రైట్ ఉంది, వాస్తవాలు చెప్పే రైట్ నాకుంది. అంతేగాని నీకు కావాల్సిన ఆన్సరు నువ్వు ఎక్కడో ఒక ఇఫరియాలో ఎవరో చెప్పింటే ఆయనకు హామీ ఇచ్చారు అని నువ్వు అనుకుంటే దానికి నేనేం చేయలేను. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చాలా మంది, కొంతమందికి ఇవ్వాల, చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ 175 భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా కండక్ట్ చేసింటే కూడా అందరినీ సాటిస్ఫై చేయలేరు. సార్ మీరు ఇంటెలిజెంట్గా జాబ్ చెప్తున్నారు. నాకు లాజిక్ కావాల్సింది, రఘురామకృష్ణరాజు అనే పేరు ప్రపోజల్లోనే ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రపోజల్లోనే ఉందా? నర్సాపురం సంబంధించి ఆ కమిటీలో నేను లేను కాబట్టి ఆ విషయం నాకు ఎట్లా తెలుస్తుంది? డెఫినెట్గా కూడా నాకు తెలిసింది కంటే రఘురామకృష్ణరాజుకు మేమందరం కూడా వస్తుంది, రావాలని కోరుకునే వాళ్ళం కూడా. పార్టీ అధిష్టాన వర్గము అక్కడ సమీకరణాలు లేకపోతే ఇంకొకటో ఏం జరిగింది అనేది పూర్తిగా ఇప్పుడు, ఎందుకంటే పార్లమెంటరీ బోర్డులో కూర్చొని చేసేటప్పుడు మాకు ఎవరికి విషయాలు కూడా తెలియవు. ఇప్పుడు సోమవీర్రాజు గారు ఒత్తిడి చేసి రఘురామకృష్ణరాజుకి రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారని సార్, అది కూడా నువ్వు ఆ విషయం సోమవీర్రాజుని అడిగితే కరెక్ట్గా చెప్పగలదు. ఎందుకంటే సోమవీర్రాజు గారు ఒత్తిడి చేసినది నా దృష్టికి అయితే ఇంతవరకు ఎవరు చెప్పాలా. సోమవీర్రాజు గారు కూడా నాకేం చెప్పలేదు, నేను సోమవీర్రాజు గారు కూడా ఈ విషయం అడగలేదు. ఇంకో ప్రశ్న వేస్తాను సార్, జవాబు చెప్పాలా? చిలుకలూరిపేట సమావేశానికి సభకు అంత వేదిక మీద ఫస్ట్ కూటమికి సంబంధించిన సభ, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లక్షలాది మంది జనాలు ఫస్ట్ మీరు కూడా ఉన్నారు, లక్షలాది మంది జనాలు ఉన్నారు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన హామీ వస్తుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట్లాడతారని చెప్పి పల్లెత్తు మాట కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనలేదు. ఏమనుకోవాలి సీఎం రమేష్ గారు? ఒక్క నిమిషం, క్లారిటీ మొత్తం క్లారిటీగా చెప్పంటారా? మీరు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు కదా, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు. ప్రధానమంత్రి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన స్టైల్లో మాట్లాడు. ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, ఈ కేబినెట్ మంత్రులు పోటీ పడుతున్నారు అవినీతిలో. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ఆంధ్రప్రదేశ్లో సరిపోతే, ఒక్క నిమిషం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్లో బాగుపడుతుంది. ఈ చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ని బాగుపరచాలంటే ఈ కూటమి గెలవాలి. ఇవన్నీ చెప్పాడా లేదా? 2014లో ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతికి నేను కంప్లీట్ కాల, చెప్పండి, ఆయన మాట్లాడినదని చెప్తా. నేను విన్నాను సార్, మళ్ళీ కొత్తగా చెప్పడం ఏంటి మీరు? నేను రికార్డ్ చేసి నీకు వినిపించమంటే వినిపిస్తా. చెప్పండి. మీరు అనుకునేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎత్తలేదు అని అదే కదా? అవును, ముఖ్యంగా అదే కదా. అదే ఇంత అవినీతి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షస పాలన చేసిన మీ అభిప్రాయం కాదు, నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెప్పారన్నమాట. ఒక్క నిమిషం, ఇంత చేసిన వాడిని ఆ పేరు ఎత్తేదానికి కూడా నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఆ పేరు మాట్లాడడానికి కూడా ఇంత పాలన చేసిన ఇంత దుర్మార్గుల్ని, ఇంత రాక్షసుల్ని, ఇంత నరహంతకుల్ని ఆయన మాట జగన్మోహన్ రెడ్డిని మాట ఎత్తేదానికి ఇష్టం ఉండదు. మనం కూడా కొంతమంది చెప్తుంటాం ఆ దుర్మార్గుడు అంటాం, కానీ ఆ పేరు చెప్పి దుర్మార్గుడు అన్నాం. కాబట్టి ఇక్కడ ఆ విధంగా జరిగింది. 8 సంవత్సరాల నుంచి రమేష్ అన్నది ఇంటర్వ్యూ చేయలేదని చెప్పి నేను అంటూ ఉన్నాను. ఇప్పుడు అనిపించింది ఎంత టఫ్గా మీరు అని చెప్పి. దానికి అర్థం అలా తీసారా సార్ మీరు? అర్థం అందరూ అలాగనే తీసుకున్నారు. అలాగే తీసుకున్నారా? మీకు అలా అర్థమైంది, కానీ మాకు అలా అర్థం కాదు. అందరికి కూడా అలానే అర్థం, జనాలకు అలా అర్థం కాదు, అలాగనే అర్థం అవుతుంది. ఎందుకంటే నేను చెప్తాను ఒకటి వినండి సార్. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నాం. 1 సంవత్సరం ముందు మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు విశాఖపట్నంలో మీటింగ్లో ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఎంత కరప్ట్ గవర్నమెంట్, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా కరప్షన్ ఉందంటే పోటీలో బహుమతి ఈయనకి ఇవ్వచ్చు అని ఆ రోజు ఏ విధంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలుగా వెనుకబడిపోయింది, ఎన్ని రకాలుగా ఇదైపోయింది. గంజాయి క్యాపిటల్గా చేసేశారు, డ్రగ్స్ క్యాపిటల్గా చేసేశారు. ప్రతి ఒక్క సబ్జెక్టు ఆ రోజు వచ్చేసినాయి కదా. ఇక్కడ ప్రధానమంత్రి వేరు,
అమిత్ షా వేరుగా ఉంటారు అనుకుంటారా మీరు? తృప్తి పడమంటారు దాంతో? మీరు తృప్తి పడినా పడకపోయినా అది మీ ఇష్టం, యా అది మీ ఇష్టం. దానికి వారం రోజుల ముందు తిరుపతి సభలో నడ్డా గారు ఏం మాట్లాడారు? కాళహస్తి సభలో ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేశారు, అసలు ప్రజలకు 100 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు దోచేస్తున్నారు అని చెప్పేసి అందరూ. సార్ మీరు ఒక మాట చెప్పండి, నరేంద్ర మోడీ గారి మనసులో జగన్ గారు ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? సార్ స్ట్రైట్గా చెప్పండి సార్ ఈ మాటలు. ఆయన మనసులో ఈ దేశ ప్రజలు అంటారు దేర్ ఈజ్ నో ఇండివిజువల్. చాలా టఫ్ సార్ మిమ్మల్ని మెయింటైన్ చేయడం. మనం టఫే కదా, చాలా కష్టం. అమ్మో, నీకు కావాల్సినంత ఆన్సర్ కావాలంటే నేను తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా చూసారా మీరు, ఆయనకి ఎవరు స్నేహితులు ఉన్నారు, ఆయనకి ఎవరు మిత్రులు అంటే క్లోజ్గా నేను అదేది కాదు. ఆయనకు టైం ఎక్కడుంది అసలు? ఈ దేశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే ఒక స్ట్రైట్ ప్రశ్న అనుకునేది ఏముంది దీంట్లో? మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. అంటే నేను సాఫ్ట్గా మాట్లాడలేను. లాబింగ్ చేయడంలో మీకు మీరు దిట్ట, మీరు ఎవరిని కూడా మీ బుట్టలు వేసుకునే అంత క్యాపబిలిటీ ఉంది. 2014లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా మీ ప్యాకెట్లోనే ఉన్నారు. 2019 తర్వాత రమేష్ అన్న ఏమైపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు నేను ఆలోచించినప్పుడు ఏకంగా అమిత్ షాని లోపల వేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏముంది సార్ మీ దగ్గర ఉండే దాన్ని ఏమంటారు, అద్భుత దీపము. సరే, అద్భుత దీపము మన రాష్ట్ర ప్రజలకు ఈ అనకాపల్లిలో మిమ్మల్ని రేపు గెలిపిస్తే వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది అంటారు? అంటారు అద్భుత దీపం చెప్పండి ఫస్ట్. బాబు వీక్షకుల జాగ్రత్త, అందరూ వినండి. ఆ అద్భుత దీపం రహస్యం ఇవ్వబోతున్నారు ఆయన. నువ్వు మాట్లాడిన ప్రతి పాయింట్ నా బుర్రకి ఎక్కింది, ప్రతి పాయింట్కి ఆన్సర్ చేస్తా. నువ్వు ఫస్ట్ లాబింగ్ అన్నావు. దట్ ఈస్ నాట్ ఎ లాబింగ్, దట్ ఈస్ ఎ కన్విన్సింగ్. అబ్బో ఓకే. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, జాఫరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంత చెప్పినా కూడా ఐ విల్ కన్విన్స్ యూ సబ్జెక్ట్ వైజ్. ఢిల్లీలో ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన క్వార్టర్కి మన బంగ్లాకి వచ్చిపోవాల్సిందే అంట కదా సార్, ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్. అది జనరల్గా ఇప్పుడు జాఫరు నాకు పరిచయం, నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు నా ఇంటికి వస్తావు, దానివల్ల తప్పులేదు. ఇప్పుడు కాఫీ తాగుతాము, రా జాఫర్ అంటే నువ్వు వస్తావు, నువ్వు పిలిస్తే నేను వస్తాను, అంతేగాని దీంట్లో లాబింగ్ అనేది కాదు, కన్విన్సింగ్, ఫ్రెండ్షిప్. కానీ మీ ఫ్రెండ్షిప్ ఏంటి సార్? ఏ గవర్నమెంట్ అన్నా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అట్లా. సార్ రేపు మీరు ఎంపీగా గెలిస్తే మీరు ఇంకా దేశంలో టాప్ లాబిస్టులు 3-4లో మీరు ఉంటారేమో. ఒక నిమిషం, ఇప్పుడు డాక్టరు రోగికి పనికి వస్తాడు, ఫైర్ ఇంజన్ ఎప్పుడు పనికి వస్తుంది? ఫైర్ ఉంటేనే పనికి వస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చింది, లేదు ఒకరిని ఎవరిని కన్విన్స్ చేయాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, వాళ్ళు ఈ రకంగా అనుకుంటున్నారు, వారు తప్పుగా భావిస్తున్నారు, మనమైతే మీరు వెళ్తే వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది కాదు ఇది కాదు అని చెప్పినప్పుడు ఆ కన్విన్సింగ్ కెపాసిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. ఇప్పుడు మీ చార్టెడ్ ఫ్లైట్, మీకు ప్రత్యేకంగా ఉన్న చార్టెడ్ ఫ్లైట్లో అది సగం టైం ఐఏఎస్ ఆఫీసర్లు, ఢిల్లీకి సంబంధించిన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వాడతారంట కదా. జాఫర్, మీకు ఒకటి తెలియాలి, ఇప్పుడు ఫ్లైట్లో ఎవరు వాడినా కూడా దానికి మేనిఫెస్టో ఉంటుంది. మొత్తం కంపల్సరీ ఎయిర్పోర్ట్స్ అథారిటీలో ఎవరు ఎక్కారు, ఎవరు దిగారు, ఏ టైంలో ఎక్కారు, ఏంటి అనేది అంత డీటెయిల్ లిస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ఎ చార్టెడ్ ఫ్లైట్. ఇప్పుడు నువ్వు వైజాగ్లో ఒక రెస్టారెంట్కి పోతావు, నువ్వు అక్కడ నీకు నచ్చింది తింటావు, నువ్వు బిల్ కడతావా లేదా? బిల్ కట్టి డబ్బు లేదు, ఏదో ఫ్రెండ్ అయితే అంత ఫ్రీ కదా. కాదు, రమేష్ అన్న చార్టెడ్ ఫ్లైట్ అంటే అంత ఫ్రీ. ఒక నిమిషం, ఇప్పుడు నేను కూడా వైజాగ్లో వస్తే నాకు అందరు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, ప్రశాంత్ నాకే ఫ్రీ ఇవ్వరు, కాకపోతే ఒక 10%, 15% మామూలుగా అందరికి ఇచ్చేదానికన్నా ఇంకొక 2%, 3% ఇస్తారు. కానీ ఈ చార్టర్ ఫ్లైట్ అనేది మామూలుగా మనం ట్యాక్సీలు పెట్టుకుంటాం. కొంతమంది ప్రత్యేకమైన నేను పూర్తి కంప్లీట్ కాదు, మీకు 2 నిమిషాలు టైం ఇస్తే మీరు నన్ను కన్విన్స్ చేసేస్తున్నారు. నాకు సమస్య వచ్చింది. చార్టర్ ఫ్లైట్ ఇంకో ప్రశ్న రావాలి. చార్టర్ ఫ్లైట్ అనేది ఒక ఎవరైతే టాక్సీ ఉంటుందో, టాక్సీ వాళ్ళకి ఏముంటుంది, ఎవరు బాడెక్కి కడితే వాళ్ళకి బాడెక్కి వెళ్తారు. ఇంకో ప్రశ్న వచ్చా, ఈ చార్టర్ ఫ్లైట్ అనేది అంటే బాడీకి ఇస్తారు, బాడీకి కడితే ఇస్తారు. నా ప్రశ్న దానికి ఇంకోటి జిఎస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలంటే 3.5 lakhs 4 lakhs అవుతుంది. దాంట్లో 4 lakhs లో 60,000 75,000 జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ కూడా కంపల్సరీ కట్టాలా, ఎవ్రీ మంత్ ఆడిటింగ్ ఉంటుంది. ఇరుక్కున్నారు మీరు నాకు ఈ మాటని. నా ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న పే చేస్తారా? రెడీగా ఉన్నారు వీక్షకులారా. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే జిఎస్టీ కట్టాలి, అంత లెక్కలు ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ గారిని మీరు
ఢిల్లీ నుంచి విజయవాడ తీసుకొచ్చారు మీ స్పెషల్ ఫ్లైట్లో. జిఎస్టీ కొంచెం ఆ నెంబర్ చెప్పండి సార్. జిఎస్టీ కట్టారు లేదా ప్రశాంత్ కిషోర్ గారు? ఒక హాఫ్ అన్ అవర్లో జిఎస్టీ ఆ ఇన్వాయిస్ చేసినది. మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారన్నారు కదా, అది కాదు. దాని తర్వాత నేను కూడా పేపర్లో టీవీలో వచ్చినాక కనుక్కున్నా, మా అబ్బాయే చూస్తాడు ఆ చార్టర్ కంపెనీ అంటే దానికి స్టాఫ్ ఉన్నారు. ఇట్లా ఏదైనా మీడియాలో వచ్చినప్పుడు చూస్తే లోకేష్, ప్రశాంత్ కిషోర్, ఇంకా ఇద్దరు ఎవరు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. ఆ ఫ్లైట్ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. దానికి పేమెంట్ కూడా జరిగిపోయింది. జిఎస్టీ నెంబర్ ఇన్వాయిస్తో మీరు చెప్తే హాఫ్ అన్ అవర్లో తెప్పించి మీకు ఇచ్చేస్తాను ప్రింట్అవుట్. ప్రశాంత్ కిషోర్ బిల్ వేరే వాళ్ళు కట్టారు. బంధం కుదిరించింది మీరే కంట కదా. ప్రశాంత్ కిషోర్ కు చంద్రబాబు నాయుడు బంధం కుదిరించింది మీరు కదా. ఎవరు కట్టలేదు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే బుక్ చేశారో వాళ్ళే కట్టారు. ఎవరు బుక్ చేశారు సార్? నారా లోకేష్ బుక్ చేసుకున్నాడు. అందులో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక హోటల్లో పెట్టుకుంటావు, రెస్టారెంట్కి వస్తారు, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు, ఎవరు తిన్నారు, ఎంత బిల్లు కట్టినారు అనేది ఓనర్. చెప్తాను. మీరు యూ బిలాంగ్స్ టు బీజేపీ అండి. టీడీపీ ఎక్కడ పోతే మీకు ఎందుకండి? టీడీపీ ప్రశాంత్ కిషోర్ మధ్య బంధం కుదిరిస్తే మీకు వచ్చే లాభం ఏంటి? అది మీరు అనుకున్నారు. కానీ నిజంగా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ కిషోర్తో నేను మాట్లాడి దాదాపు 4 సంవత్సరాలు. ఫోన్లో డైరెక్ట్ మాట్లాడినా కానీ ఫోన్లో మాట్లాడినా కూడా. సార్, ఈ పొత్తు కుదర్చడంలో మీ పాత్ర ఒక 70 to 80% ఉంది కదా అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా నేను సమాధానం చెప్తా. ఎందుకంటే ప్రతిసారి పొత్తుల గురించి కేంద్రంలో మేము 5-6 మంది పార్టీలో నిర్ణయం తీసుకుంటాము. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, నడ్డా గారు, బిఎల్ సంతోష్, ఈ 4 తప్పితే ఎవ్వరు కూడా పొత్తులు మాట్లాడడానికి వీలు లేదు అని ఖరాఖండిగా చెప్పినప్పుడు, నేను ప్రతిసారి మీడియాకు వచ్చినప్పుడు ఎవరొకరు చెప్తే మాట్లాడితే మీకు అధికారం లేదు, నాకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు, మీరు అమిత్ షా గారు చెప్పింది మర్చిపోయారని చెప్పేసి నేను 10 సార్లు చేసినప్పుడు లాబింగ్లో మీరు ఎక్కడ లేదంటారా? లాబింగ్లో అంటే చెప్తా. పార్టీ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వేసిగిపోయారు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఇతను దించాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే ప్రజలు విసిగిపోయారా? టీడీపీ క్యాడర్ విసిగిపోయారు. ప్రజలు టీడీపీ క్యాడర్ కూడా విసిగిపోయారు. ఇతను తొందరగా ఎప్పుడు ఎలక్షన్ వస్తే దించాలని చెప్పేసి. అట్లా ప్రజలు అన్నప్పుడు అందరూ వస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత అరాచక పాలన ప్రపంచంలో గాను ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ అసలు ఇటువంటి కొత్త ఆలోచనలు ఈ చరిత్రలో మనం చూడలేదు. ఎవరైనా మీరే చూస్తున్నారు కదా, మీడియాలో చిన్న పోస్ట్ అగనెస్ట్గా గవర్నమెంట్ మీ ఎగ్జాగ్రేషన్ వచ్చింది నాకు. మీ ఆహాభావాలు ఇక్కడ జరగలేదు. చెప్పండి సార్, ఇక్కడ ఎలా చెప్పండి. పోస్ట్ పెడితే నెంబర్ 1 అంటే బాధ. ఇప్పుడు ఒక పోస్ట్ ఎవరన్నా పెడితే మీడియా వాళ్ళు ఈడ్చుకొని పోయి కొట్టడము, పోలీసులు అసలు ఆ మిషనరీని చేసుకోవడము, అది అరాచకం. 60 అంటే 2014 నుంచి 2019 మధ్య స్వాతంత్రం లేదా? సోషల్ మీడియా సైనికులు మీరు అరెస్ట్ చేయలేదా? ఇప్పకుండా వాడి పేరేంటి, అతని పేరేంటి, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదా 2014 నుంచి 2019 వరకు? చేసినారు కాబట్టే కదా. అంటే ఎట్లా చేసినారు, దేనికి చేసినారు అనేది మనం కేసు బై కేసు కాదు. అరాచకం మీరు చెప్పారు కదా, ఎలాగా అరాచకం? 1-2 మీరు చూశారు రాజకీయ నాయకుల్ని, మనం ఎంతమందిని. అసలు మా కార్యకర్త కావలిలో రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే పోలీసులు బూట్ కాల్ గొంతు పైన పెట్టి చేయలేదా? మీరు చూడలేదా? కాళాస్త్రిలో ఒక టీ బంకుల్లో పోయి పోలీసులు ఎంత అరాచకం చేశారో మనం చూడలేదా? అంటే ఒకటి కాదు, వందలు వేలు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇలాగ మీ కార్యక్రమం చెప్తారు. ఒకటి ఏ జరిగినా కూడా సీఎం గారు దాని మీద సీఎం గారు చెప్పినారని కాదు, ఈ ప్రభుత్వం అంటే అక్కడి నుంచి ఒకసారి జరిగినప్పుడు ఈ పోలీస్ యాక్షన్. ఇంతమంది రాజకీయ నాయకుల్ని మీరే చూశారు. అసలు ఇండియన్ చరిత్రలో ఎక్కడన్నా కానీ ఒక పార్టీ పార్టీ ఆఫీస్కి పోయి ఇంకొక పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తుండగా వాళ్ళ ఆఫీస్ పోయి ధ్వంసం చేసి వచ్చేస్తే, అక్కడ ధ్వంసం చేసినప్పుడు వీళ్ళు మాట్లాడడానికి పోయారు. వీడియోలో వచ్చేస్తాను, మీడియాలో మోతే మా వాళ్ళను అక్కడ బంధించి కొట్టారని చెప్పేసి ఉల్టా కేసు పెడుతున్నారంటే ఇంకేంటి? అది మిస్యూజ్ ఆఫ్ పవర్ కదా. రేపు అధికారంలోకి వస్తే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు మీరు? రేపు అధికారంలోకి వచ్చినాక ఇది కాదు, ఎవరైతే వాళ్ళకు సహకరించి నా అధికారులని
ఆ నాయకుల్ని అవినీతి డబ్బులు ఎక్కడ దేశాల్లో కాదు విదేశాల్లో ఎక్కడ దాచిపెట్టినా కానీ ఎక్కడ పారిపోయినా కూడా ఆ డబ్బంతా పేద ప్రజల డబ్బులు మళ్ళా తెచ్చి వారిని జైల్లో పెట్టి ఆ డబ్బులు ప్రజలకు కట్టిస్తాం. అంతేనా? చూస్తారు కదా, మీరు కూడా ఉంటారు, నేను కూడా ఉంటాను కదా. అంటే రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది చేసేస్తా ఇది చేసేస్తా అంటారు, అధికారంలో వచ్చిన తర్వాత తమని పట్టించుకోరు. ఇంత దుర్మార్గము ఎక్కడ జరగట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తారు మళ్ళీ. ఎవరైతే చేశారు జగన్మోహన్ రెడ్డి అండ లేకుండా ఇదంతా చేస్తున్నారంటారా? అంటే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ఉంటుందో ఆ పరంగానే చేస్తారు. అంతేగాని నేనేదో దౌర్జన్యం చేస్తాను, నేనే ఇది చేస్తాను అది చేస్తాను నా అవివేకం, అట్లా మాట్లాడను. రమేష్ గారు ఏంటి మొన్న ఏదో కేసు పెట్టారు మీ మీద, సినిమా యాక్టర్ వేణు. మీకు ఒకసారి హిస్టారికల్గా చూడండి, నేను మధ్యలో హిస్టారికల్గా చూడండి. 430 crores చెప్తాను, డీటెయిల్ అన్నీ చెప్తాను. నేను 2012లో నామినేషన్ ఇస్తున్నానంటే దానికి ముందు అప్పుడు కంబైన్డ్ స్టేట్. మీరు ఈ కేసు గురించి మాట్లాడుతున్నారు, ఏదైతే సినిమా యాక్టర్ వేణుకి పెట్టిన కేసు సంబంధించి. నేను చెప్తాను, దాని గురించేనా? మీరు చెప్తే వినండి ఎందుకు వస్తున్నాయి అన్నీ. అప్పుడు జలసితో ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళంతా పోయి ఆ రోజు నా మీద చెక్ బౌన్స్ కేసు పెట్టారు. అసలు నేను చెక్ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, నాకు వాళ్ళతో డీలింగ్ లేదు. ఒక కేసు పెట్టి మీడియాకి పోయి సీఎం రమేష్ పైన కేసు ఉందని చెప్తే, అంటే ఆ పార్టీ వాళ్ళు అబ్బా ఇదేంటి ఇందా ఏమైనా టికెట్ ఆఫ్ చేస్తారని వాళ్ళ ఆశ తప్పితే లేదు. అటువంటిదే 2018లో కూడా మళ్ళీ నాకు రెన్యూవల్ అయ్యేటప్పుడు ఇట్లా చేశారు. సేమ్ మళ్ళీ ఇది కూడా అంతే. నిజం ఏం లేదంటారు దాంట్లో. 1.1% నిజం ఉందని చెప్తే నేను రాజకీయ సన్నాహించం చేస్తాను. అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కాకుండా ఇంకో గవర్నమెంట్ కేసీఆర్ ఉంది అనుకోండి, మీ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా. ఏంటండి నా మీద యాక్షన్ తీసుకున్నాను? రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఏంటి, ఇంకొకరి సర్కార్ అయితే ఏంటి, ఏమన్నా ఉంటే కదా. ఇప్పుడు ఇదే వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లా మీడియాలో ఈ సర్క్యులేట్ అయితే ఇది అవుతుందని. సార్ ఇప్పుడు దాని మీద మీరు చూడండి, ఇంకొక వారం 10 రోజుల్లో దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తే తేలాలి కదా, నా మీద ఉంటే కేసు బుక్ చేయాలి, లేకపోతే కేసు డ్రాప్ చేయాలి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను సార్, నేను ఓకే మీరు ఇబ్బంది పడతారేమో. ఇంకో ప్రశ్న, నువ్వు అడిగే ప్రశ్నలు అన్ని కూడా నాకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జాఫర్, మీరు బీజేపీ నాయకులు కాదు సార్? నీకు డౌటా? లేదు బీజేపీ నాయకులు. నీకు డౌటా? లేదు బీజేపీ నాయకులు. నీకు డౌటా చెప్పు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మీరు ఫండ్ ఇచ్చారు సార్? నేను ఇచ్చానా? అది మీకు పేపర్స్కి వచ్చింది కదా, సీఎం రమేష్ కూడా. అంటే కాంగ్రెస్ కూడా ఇంత సీనియర్ గా అనుకోండి, అలిగేషన్ ఒక్కటే, ఇవన్నీ అలిగేషన్స్. మీకు సంబంధించిన కంపెనీలు కానీ. నేను కంపెనీలో ఉన్నానా? అఫీషియల్ గా మీరు ఉండకపోవచ్చు, పాలిటిక్స్ వచ్చారు కాబట్టి. నేను 15 సంవత్సరాలు అయింది ఆ కంపెనీలో. నేను రాజకీయాలకు రాకముందు ఆ కంపెనీలో ఉన్నా. నేను రాజకీయాలకు ఎప్పుడైతే నాకు రాజ్యసభ వస్తుందని నేను 2010లో అనుకున్నాను, రాలేదు. 2009లోనే నేను కంపెనీకి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని నాకేం సంబంధం లేకుండా నా అకౌంట్ నేను సెటిల్ చేసుకొని కంపెనీ నుంచి బయటకు వచ్చాను. కానీ మీ పూర్వాశ్రమంలో ఉన్న కంపెనీ మాత్రం ఇది మాత్రం ఎలక్ట్రల్ బాండ్లో కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చింది. పూర్వాశ్రమంలో ఒకటి జాఫర్, పూర్వాశ్రమంలో అంటే ఎప్పుడో నేను 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఏదైనా చేస్తే నా గురించి అడుగుతావు. ఇప్పుడు నువ్వు TV9లో ఎప్పుడో పనిచేసావా? చేసావు కదా. ఇప్పుడు TV9 మీద కేసు వస్తే ఇప్పుడు నువ్వు వేరే పెట్టుకున్నావు. నిన్ను నేను క్వశ్చన్ అడిగితే నువ్వు ఎంత ఏమనుకుంటావు? నాకు సంబంధం లేదు సార్. ఇప్పుడు ఒకటి, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి స్పెషల్ స్టాటస్ ఇస్తామన్నారు సార్. మీరు ఏం చెప్తారు సార్? మీరు ఇవ్వలేరు అది? హామీ మీరు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? నువ్వు చెప్పేది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కంటే సార్ హైదరాబాద్ లో సముద్రం ఉంటే ఎట్లుంటుంది అని అడిగినట్లుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని. రాజకీయాల్లో ఓటమి నిజం ఏది శాశ్వతం కాదు సార్. రేపు గుర్రం ఎగరవచ్చు, సారీ చేయవచ్చు సార్. ఈవెన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్ వాళ్ళందరూ కూడా నాకు పార్లమెంట్ లో కలుస్తూనే ఉంటారు. మీకు ఇష్టం లేదా స్పెషల్ స్టేటస్ రావడం? మీకు ఇష్టం లేదా? మీ సముద్రంతో పోలుస్తారు కదా. స్టేటస్ గురించి స్పెషల్ గా మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అనే దాని గురించి మాట్లాడుతున్నా. వాళ్ళే చెప్పట్లేదు మాకు 54 ఉన్నాయి, ఈసారి 44 వస్తాయేమో, 54 నుంచి 44 వస్తాయి, లేకుంటే ఏమన్నా మేము బాగా కష్టపడితే 50 వస్తాయంటే 545లో 50 ఎక్కడ సార్?
పొలిటికల్స్లో డైనమిక్స్ మారుతూ ఉంటాయి, మీకు తెలిసిందే కదా సార్. సో ఈ యాజ్ అండ్ డేట్ బీజేపీ అనుకుంటే రేపు ఇదే ఉంటుందని చెప్పలేము కదా సార్. ఓకే సార్, దీన్ని పక్కన పెట్టాం సార్. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టాటస్ విషయంలో సార్ మీరు చాలా మీకు టచెస్ ఉన్నాయి. నేను చాలా ఆవేదన భరితంగా అడుగుతున్నాను సార్. నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వాసిగా అని చెప్పి. సో మీకుండే సర్కిల్ చాలా వ్యాస్ట్ సర్కిల్, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే తగ్గ సర్కిల్ మీకు ఉంది, ఇది ఉంది. స్పెషల్ స్టాటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా రాదా? మీకు ఎంపీగా గెలిపిస్తే ఏంటి ఈ ప్రాంత వాసులకు మేలు ఏం చెప్పండి సార్. చెప్తాను. స్పెషల్ స్టేటస్ సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్టు, మాట్లాడదాం. మీరు ఈ ప్రాంతానికి మీరు గెలిస్తే ఏం చేస్తారని చెప్తున్నారు. అంటే స్పెషల్ స్టాటస్ మాట్లాడరా? స్పెషల్గా ఇప్పుడే దానికి బాగా టైం కేటాయిస్తే మాట్లాడదాం. చెప్తాను. టచ్ చేయాలి, సబ్జెక్ట్ టచ్ చేయండి ఫస్ట్, దీని తర్వాత ఇంకో దానికి వెళ్ళండి. మీరు రెండు అడిగారు, ఏది కావాలి? స్టాటస్ స్పెషల్ ప్యాకేజ్ కానీ కాదు. మీరు రేపు అనకాపల్లిలో మీరు ఎంపీ అయితే ఏం చేస్తారన్నారు సార్. స్పెషల్ స్టాటస్ వస్తే అనకాపల్లి కూడా బాగుపడుతుంది సార్, మీ నర్సీపట్నం బాగుపడుతుంది సార్, ఎలమంచిలి బాగుపడుతుంది సార్, మాడుగుల బాగుపడుతుంది సార్, పెందుర్తి బాగుపడుతుంది సార్. అన్ని రాష్ట్రంలో కూడా అంతా కూడా బాగుపడతాయి. నేను చెప్తాను. స్పెషల్ స్టేటస్ గురించి నాకు డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ లెంతీగా చెప్పొద్దు. నీకు కావాల్సినట్లు రావాలంటే నేను చెప్పలేను, వాస్తవం ఉండేది చెప్తా. స్పెషల్ స్టేటస్ అనేది బిల్లులో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకూడదని పోరాటం చేసినంటే ఎట్లా పోరాటం చేసినాం రాజ్యసభలో చూశారు. దాని తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అసలు నేను ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోకూడదనే చెప్తుంటే నాకు ఇది కావాలా అది కావాలని గురించి నాకు మాట్లాడడానికి ఇష్టమే లేదు అని చెప్పిన. సరే మీరు కథం చెప్తారు ఇప్పుడు జరిగింది. నాకు ఏం చెప్పండి. స్పెషల్ స్టేటస్ లో పోయినసారి 2014 to 19 మధ్యలో స్పెషల్ ప్యాకేజ్ కింద స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము. ఎందుకంటే చెప్పేదేనండి, అప్పుడు ఆ క్యాబినెట్లో ముందు పెట్టి పాస్ చేయలేదు. ఇప్పుడు దాని తర్వాత మారింది, అది అప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అయితేనే మనం చేయగలుగుతాము. స్పెషల్ ప్యాకేజీకి అప్పుడు ఒప్పుకొని చేసినారు. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు కొన్ని రోజుల తర్వాత స్పెషల్ ప్యాకేజ్ వద్దు, స్పెషల్ స్టేటసే కావాలన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళ 7 మంది ఎంపీలని కూడా రాజీనామా చేసిన గుర్తుంది కదా మీకు? సార్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు సార్? 14 నుంచి 19 కథ సార్, ఇది 14 నుంచి 19 కథ చెప్తున్నా. దాని తర్వాత అంటే కరెక్ట్గా ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ రావని 1 year గ్యాప్లో చూసుకొని, అంటే ఈ డ్రామాలని చెప్తున్నా, గ్యాప్ చూసుకొని ఎంపీలు రాజీనామా చేసేసి మాకు స్పెషల్ స్టేటస్ మీద మేము రెఫరెండమ్ ఇప్పుడు ఎలక్షన్ అంటే 1 year లోపల రాజీనామా చేస్తే ఎలక్షన్ రావు. దాని మీద ఎలక్షన్లకు పోయి నాకు 25 ఎంపీలకు 25 ఎంపీలు ఇచ్చేస్తే కేంద్ర మెడలు వంచి వినండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీకు? ఓపిక ఇవన్నీ గతం తెలుసు సార్ మనకు, యూట్యూబ్ లో కొట్టినా కూడా ఇవన్నీ వచ్చేసాయి సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్? జరిగింది చెప్తాను, జరగబోయేది కూడా చెప్తాను సార్. యు ఆర్ స్ట్రాంగ్ పర్సన్ సార్. 25 సార్ నాకు మీరు డైవర్ట్ చేస్తాడు. నాకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు చెప్పండి నాకు అంతే. చెప్తా సార్ 25 ఎంపీలు ఒక ఎత్తు, కాదు ఆయన చెప్పినటువంటి వినాలి కదా. గతం అందరికి తెలుసు సార్ ఏం జరిగిందని చెప్పి. 25 ఎంపీలు వచ్చిన తర్వాత ఆ స్పెషల్ ప్యాకేజ్ తీసేసుకొని ఇంతవరకు స్పెషల్ స్టేటస్ కదా దాన్ని ఏం చేశాడంటే ఆ స్పెషల్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి ఒక 100 మీటర్లు గోవి తోసి మొత్తం కాంక్రీట్ వేసాడు. ఆ కాంక్రీట్ ఇప్పుడు కొట్టి తీసి దాని మళ్ళీ బాగు చేసేదానికి చేస్తున్నారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఇప్పుడు అతను దాన్ని మొత్తం లోడి ఎక్కడో పూడ్చిపెట్టేశాడు. ఆ పూడ్చిపెట్టిన దాన్ని ఏం చేయాలనేది అందరం కూర్చొని దాన్ని చేయాలి. ఇప్పుడు సార్ ఇప్పుడు 25 మంది ఎంపీ అభ్యర్థులు ఒకటి, సీఎం రమేష్ ఒకటి, 25 ఎంపీల్లో 22 మంది ఎంపీలు నీకు ఇస్తే కనీసం ఏదన్నా దాని గురించి స్టేటస్ కాదండి. ఒక్క నిమిషం, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఉందండి? స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ కదా ముఖ్యంగా రావాలి. ఈరోజు ఆ వాతావరణం ఉందా? ఆ వాతావరణం తెచ్చాడా? ఆ ఉండే ఇండస్ట్రీస్ అన్ని ఏ విధంగా పారిపోతున్నాయి ఇక్కడ? ఆ వాతావరణం తీసుకురావాలి ముందు ఆంధ్రప్రదేశ్కి, దాని తర్వాత ఇండస్ట్రీస్ వచ్చేదానికి తీసుకురావాలి. ఆ వాతావరణం లేకుండా ఎవడు వస్తే కూడా కప్పం అని గల్లా జయదేవ్ 10,000 కోట్ల ఇండస్ట్రీస్ తెలంగాణకి పారిపోయింది. ఇంకొక ఇండస్ట్రీ జైపూర్లో పెడుతున్నాడు. అవన్నీ ఆ వాతావరణం ఇక్కడ ఉంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? నేను చాలా హానెస్ట్గా నేను మిమ్మల్ని అడిగేది కోరేది ఆవేదన భరితంగా ఏంటంటే అనకాపల్లి లాంటి వెనుకబడిన ప్రాంతానికి రావడం అనేది చాలా గొప్ప విషయం యాక్చువల్గా.
అంటే మీకు ఉండే పరిచయాలతో, మీకు ఉండే ఆ చాకచక్యమైన స్వభావం, అధికారులతో పనిచేయించడం కానీ, లీడర్స్తో పనిచేయించడం కానీ తో ఏమి ఒరుగుతుంది సార్? అనకాపల్లి తీసుకున్న తర్వాత ప్రశ్న పూర్తిగా నాకు 2 ప్రశ్నలు జవాబు చెప్పాలి సార్. అనకాపల్లి తీసుకున్న తర్వాత నాకు మోర్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. ఎందుకంటే నేను అనుకోలేదు అనకాపల్లి అని. లక్కీగా నాకు అనకాపల్లి వచ్చింది. వచ్చిన తర్వాత నేను స్టడీ చేసా ఈ 15 రోజులు 20 రోజుల నుంచి అక్కడ ఉండే సమస్యలు ఏంటండి. అక్కడ ఇన్ జనరల్గా కూడా యువత ఎక్కువ ఉంది. మొత్తం ఉండే 15 లక్షల ఓటర్లో యువత ఎక్కువ ఉంది. ఆ యువత చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అక్కడ మంచి వాతావరణం ఉంది, ఇండస్ట్రీస్ వచ్చేదాన్ని. అదేం చేయలే. అది కాకుండా అసలు అనకాపల్లి 7 నియోజకవర్గాలు చూసుకుంటే ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అసలు నేను ఒకరోజు, ఇప్పుడు కాదు, మా పార్టీ ప్రోగ్రాం అరకు మనం చోడవరం దాటిన తర్వాత అక్కడికి ప్రోగ్రాం ఇస్తే వెళ్ళా. 30 కిలోమీటర్లు 1.5 అవర్ చేయండి. 30 కిలోమీటర్స్ 1.5 అవర్ అంటే నిజంగా ఈ ప్రజలు దేవుళ్ళు. లేకుంటే కన్నా అక్కడ ఒక ప్రజాప్రతినిధి తిరగనిచ్చే వల్ల మా వేరే దగ్గర అయితే ఎక్కడ కూడా దేశంలో ఆ మాదిరి తిరగనివ్వరు సార్. అటువంటి ప్రాంతం, ఇండస్ట్రీస్, చెరుకు ఫ్యాక్టరీలు అన్నీ మూతపడిపోయినాయి సార్. ఇంకో సమస్య కూడా ఉంది సార్. మీరు పోటీ చెప్పే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లిమిట్స్లో గాజువాక ఉంది సార్. ఆ గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉంది సార్. ఆ స్టీల్ ప్లాంట్ రావడానికి ఎంతోమంది ప్రాణ త్యాగం ఉంది సార్. ఆ వాళ్ళ యొక్క శవాల మీద నిర్మించబడిన మృతదేహాలు, ఆ త్యాగాల మీద నిర్మించబడ్డ సౌధమే ఆ స్టీల్ ప్లాంట్ సార్. లక్షలాది మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాన్ని జీవిస్తున్నారు సార్. సార్ ప్లీజ్ నా ప్రశ్న పూర్తి కాకుండా మీరు జాబ్కి ఎంటర్ అవ్వదు అంటున్నారు. అది ఒక ఎమోషనల్ ఇష్యూ అయిపోయింది సార్. ఇక్కడ వచ్చింది ఆషామాషి వ్యక్తి కాదు సార్, సీఎం రమేష్ సార్. మిగతా ఎంపీలు అయితే వాళ్ళు చాలా రకంగా అధిష్టానం ఓకే చెప్పాలి, అది చెప్పాలని చెప్పి. సీఎం రమేష్ లాబింగ్ చేస్తే జరగని పని అంటూ ఏం జరగదు సార్. కన్విన్సింగ్ ఓకే. మీరు కన్విన్స్ చేస్తే పొత్తులు జరిగిపోతాయి. మీరు కన్విన్స్ చేస్తే మీ చార్టెడ్ ఫ్లైట్లో మనుషులు ఉత్తర ధ్రువాలుగా కలిసిపోయి ఒకే ఫ్లైట్లో మీ చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు సార్. అటువంటి కన్విన్సింగ్ ఉన్న సీఎం రమేష్ గారు స్టీల్ ప్లాంట్కు ఏం హామీ ఇవ్వబోతున్నారు? వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లా క్వశ్చన్లు అడుగు, నేను చెప్తా. జాఫర్, కడప జిల్లాలో స్టోరీ వద్దు సార్, మళ్ళీ ఇక్కడికి నువ్వు విను, నేను విన్నాను కదా. లేని స్టీల్ ప్లాంట్ కి కావాలని చెప్పేసి నేను దాదాపు 15 రోజులు ఆమరణ దీక్ష కూర్చున్నా. ఇక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ కోసం పోతుంది, ఆ స్టీల్ ప్లాంట్ క్లోజ్ అవుతుంది, లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్ చేస్తుందంటే మేమెవరూ ఒప్పుకోం. నా ఎంత శక్తి ఉందో అంత శక్తి వరకు నేను హామీ ఇస్తున్నా. మాట నిలబడాలా? విను, నోట్ చేసుకో, మొత్తం వినండి, నోట్ చేసుకో. ఈ స్టీల్ ప్లాంట్ ఉండేదే కాకుండా ఈ స్టీల్ ప్లాంట్కి అదనపు నిధులు తెప్పించి, వీలైతే మైనింగ్ లీజులు కూడా ఇప్పించి దీని మోడర్నైజేషన్గా ఇంకా ఎకనామికల్గా ఏ విధంగా జరుగుతుందో చేసేదానికి నేను ప్రయత్నిస్తున్నా. నాకు ఆ ధైర్యం ఉంది. నేను మా లీడర్స్ని కన్విన్స్ చేసుకొని, మా పార్టీని కన్విన్స్ చేసుకొని చేయిస్తానని చెప్పి చెప్తాను. చెప్పట్లు గ్రేట్. కానీ చూసారా, రమేష్ గారు మా కెమెరా ముందు హామీ చేశారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. నేను చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే చేస్తారు. మీరు చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే చేస్తారు. సార్ టెక్నికల్గా మళ్ళీ చెప్పిన క్లారిటీ మోర్ ఎఫెక్టివ్ గా చెప్తున్నా. ఏంటని నేను ఇంత గట్టిగా చెప్పిన తర్వాత జరగకపోతే ప్రజలు నన్ను ఏం చేస్తారు? తరిమేస్తారు. ఈ 5 years స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. 5 years కాదు, ఎప్పటికీ జరగకుండా చేస్తానని చెప్పి చెప్తున్నా సార్. మాట నాకు నేను అనకాపల్లికి రాకముందు నేను మా వాళ్ళతో మాట్లాడుకొని మీకు అంత గట్టిగా చెప్తున్నా. సరే, కొంచెం ఇది ప్రమాణం చేసి చెప్పాలా? మీరు మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఈ మాట నేను ఇక్కడి నుంచి చెప్పాను, అక్కడి నుంచి కాదు, అంతకన్నా లోతు నుంచి చెప్పాను. తప్పితే మాత్రం ట్రోలింగ్, మా కెమెరాలు ఇప్పుడు ఇవన్నీ రికార్డులో ఉండిపోతాయి. చాలా పెద్ద హామీ ఇస్తున్నాను. ఇవన్నీ ఎప్పటికీ రికార్డులో ఉండిపోతాయి. ఎందుకంటే బీజేపీ ఒక విధానపరమైన నిర్ణయం దేశవ్యాప్తంగా తీసుకొని కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమంగానే ఇది కనిపిస్తూ ఉంది. జాఫర్ సార్, ఎల్ఐసి గురించి ఏం చెప్పారు? అన్నీ సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ పూనుకున్న వ్యక్తి ఎవరు? రమేష్, సీఎం రమేష్ అయితే. ఎందుకంటే వెరీ గుడ్ లాబిస్ట్, వెరీ గుడ్ లాబిస్ట్ అంటారు కదా, కన్వీనిస్ట్ ఏమంటారు? లేదు, ఇప్పుడు ఐ ఆల్రెడీ కన్విన్స్, ఇంకా కూడా కన్విన్స్ చేస్తాను. ఐ విల్ సీ దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ ప్రొడక్టివ్.
చాలా ఆనందకరమైన మాట చెప్పాను. నాకు నిజంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట వింటే నాకు సంతోషం ఉంది. ఎందుకంటే కొన్ని వేల మంది దాంట్లో జాబు, ఉద్యోగ, జీవనోపాధి ఉంది. లక్షలాది మంది పరోక్షంగా దాన్ని బతుకుతున్నారు. మన కీర్తి క్రియేటంలో ఒక కలికితురాయి స్టీల్ ప్లాంట్ అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పి ఆందోళన కలిగింది అచ్చంగా అని చెప్పి. సార్ ఒకసారి మీరు అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళని పోయి కలవండి సార్. తప్పకుండా వాళ్ళని కలవండి. తప్పకుండా కలుస్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి కలిసాను, మళ్ళీ కూడా కలుస్తాను. ఢిల్లీలో వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ అవుతుంది సార్ నిజంగా. నా దగ్గరికి ఢిల్లీలో అందరూ వచ్చారు, కలిసారు, మాట్లాడారు. మళ్ళీ రేపు తప్పకుండా కలుస్తాం. ఇంకోటి ఇక్కడ చిన్న ఇక్కడ కొన్ని ఎలా ఉన్నాయి సార్, ఇప్పుడు బండారు గారు కొంత అలిగినారు, అవన్నీ సెటిల్ అవుతున్నాయా అని చెప్పి ఇష్యూస్. ఇక్కడ అలిగినారు అనే దానికన్నా ఇన్ని రోజులు సర్వీస్ చేశాను, కాన్స్టిట్యున్సీ క్యాడరు ఇవన్నీ ఉన్నాయి, నాకు రాలేదు, నాకు వచ్చింటే బాగుంటుంది అనేది న్యాచురల్గా పాలిటీషియన్ అన్నప్పుడు అది ఉంటుంది. దాన్ని ఆయన్ను ఏ విధంగా ఆయనకు ఇబ్బంది లేకుండా, ఆయన గౌరవానికి ఎటువంటి తగ్గు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతాడు అనేది నాకు ఎక్కడో నమ్మకం ఉంది. ఎందుకంటే అతని త్యాగాలు కూడా ఉన్నాయి, అతను అరెస్ట్ కూడా జరిగింది. అతను ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు బండారు గారు. నాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఈ రోజు కూడా మీరు వెళ్ళి ఆయన ఇంటికి పోయి కలిసినట్టున్నారు కదా? అంటే నేను ఈ రోజు వెళ్ళి కలిసింది ఆయనకి బాగాలేకుండా పోతే నేను 2-3 సార్లు ఫోన్ చేశాను. ఆ హాస్పిటల్లో సిగ్నల్ లేవన్నారు. అందుకని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ఆయన దగ్గరికి పోయి ఆయన మాట్లాడి, ఎందుకంటే నాకు వాళ్ళ ఫ్యామిలీ బాగా దగ్గర, పొలిటికల్ కన్నా కూడా. ధన్యవాదాలు. ఈ ఎలక్షన్ లోపల మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను మీకు. తప్పకుండా అడిగిన వెంటనే. ఇప్పుడు దాకా 8 సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా మీరు అడిగారు కదా 100% నిజాలు చెప్పాలని, మీకు ఎక్కడ డౌట్ వచ్చిందా? ఒకటి, మీరు నా ఇంటర్వ్యూకి రావడమే, పిలిచిన వెంటనే ఇట్స్ ఏ వెరీ గ్రేట్ హానర్ అనమాట యాక్చువల్గా. ధన్యవాదాలు సార్. ఎందుకని నేను రాను అంటే నేను చేయగలిగింది ఏం లేదు, చేసుకోగలిగింది ఏం లేదు. అవసరం ఇప్పుడు నాకు కూడా అవసరం. ధన్యవాదాలు సార్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.